పుట్టినరోజు కార్యక్రమాన్ని బట్టి మరి జేమ్స్కి మనందరి తరఫున జన్మదిన శుభాలు తెలియపరుస్తూ సందర్భాన్ని బట్టి వారితో పాటు మనకి ఉపయుక్తమైనటువంటి లేఖనాలను పఠించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మానవ జీవితము దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు నిత్య జీవం కొరకైనదిగా ఉంటుంది. మానవ కోణంలో ఆలోచించినప్పుడు మన ప్రయత్నాలు మనకుంటూ ఉంటాయి. ఏదేమైనా దేవుని చిత్తంలో మనం ఏమై ఉన్నామో మనం పరిశీలన చేసుకోవటం అనేది ఎప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి మార్గం. మరి ముఖ్యంగా జన్మదినాన్ని పురస్కరించుకున్నప్పుడు మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు జీవిస్తున్నాడు, మనిషి యొక్క ఉద్దేశం, ఆ పర్పస్ ఈ భూమి మీద ఏమై ఉందని అనేక ప్రశ్నలు మనం చర్చించుకోవడానికి ఒక చక్కని సందర్భంగా మనం చూడొచ్చు. మరి ఈ సమయంలో మానవ జీవితపు లక్ష్యం, ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనే విషయంలో అనేక పాఠాలు మనం గతంలో నేర్చుకున్నాం. ఈరోజు మరొక అంశాన్ని మరి కొద్దిసేపు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలని మనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. చాలా ఇక్కడ చూస్తే ఈ 4 వచనాల్లో చాలా చక్కని భావాన్ని మనం చూడబోతున్నాం. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి భాగం. అబ్రహాము గారిని దేవుడు పిలిచినటువంటి భాగంగా మనం చూస్తూ ఉంటాం. ఈ భాగంలో మన జీవితాలకు అర్థమైనటువంటి 4 అంశాలను ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఈ 4 వచనాల్లో మానవ జీవితానికి ఉపయుక్తమైనటువంటి 4 విలువైనటువంటి పాఠాలను మనం నేర్చుకోబోతున్నాం. ఆ పాఠం యొక్క పేరు ఏమిటాయి అంటే జీవిత ఉద్దేశం. మనకు కూడా మన జీవితాల్లో మనం పుట్టినటువంటి కారణాలు, మనం జీవించే కారణాలు, మరణించే కారణాలు కూడా చెప్పగలిగినటువంటి గ్రంథం జీవగ్రంథం. మరణానికి కూడా జీవగ్రంథం కారణం ఉంది కదా. లోకంలో మరణం అంటే ముగింపుగా చూస్తూ ఉంటారు, కానీ మరణానికి కూడా చక్కని కారణాన్ని చెప్పగలిగేదే జీవగ్రంథం. అయితే జీవితానికి సంబంధించి ఈ పర్పస్ గురించి ఒక 4 అంశాలను మనం చూసినట్లయితే, అబ్రహాము గారు అప్పటి వరకు హారాను ప్రాంతంలో ఆయన జీవిస్తూ ఉన్నారు. దేవునికి నచ్చని జీవితంగా చెప్పొచ్చు. అంటే బహుశా అబ్రహాము గారు కూర్చున్నటువంటి వివరాల్లోనికి మనం వెళ్ళినప్పుడు అంతకుముందు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఆయన చక్కని ఒక వ్యాపారవేత్త, కళాకారుడు అనొచ్చు, ఆ కుటుంబంలో ఉన్నారు. అంటే మంచి వృత్తిని, ఆదాయాన్ని, గౌరవాన్ని కలిగినటువంటి కుటుంబం. లోకంలో సాధారణంగా మనుషులకు అంతకు మించి అవసరం ఏముంటది? మంచి వృత్తి, మంచి ఆదాయము, మంచి పేరు ఉంటే అంతకన్నా ఆదాయం ఏముంటది? అందుకే కదా మనిషి జీవితం అనేటువంటిది. అందుకే కదా జీవితంలో ఈరోజు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. చదువు లేనోడు ఎంత పశువు అంటారు, చదువుకోమని చెప్పడానికి. పని పాఠాలు లేనటువంటి వారిని అబ్బాయి ఉద్యోగం పురుష లక్షణం, ఇలా రకరకాల కారణాలు చెప్తూ మానవ సమాజంలో మనుషులను ఉత్తేజపరుస్తూ ఉంటారు, ఒక లక్ష్యం వైపు నడిపిస్తూ ఉంటారు. ఆ లక్ష్యాలతో ఇక్కడ మనం సరిపోల్చుకుంటే, ఇక్కడ చెప్పబడిన అబ్రహాము గారి జీవితం చక్కని సమృద్ధి కలిగి, ఆదాయం కలిగి, ఒక వృత్తిని కలిగి, కష్టపడే స్వభావం కలిగినటువంటి ఒక కుటుంబంలో ఉన్నవారు. కానీ దేవుని వైపు నుంచి చూసినప్పుడు అబ్రహాము గారి జీవితం ఎలా కనిపిస్తుంది అంటే, దేవునికి లక్ష్యం లేని జీవితంగా కనిపిస్తుంది, గురి లేని జీవితంగా కనిపిస్తుంది. ఈరోజు లోకంలో ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు, పని పాట వాళ్ళు లేని వాళ్ళు చూసి, అబ్బాయి ఎందుకు నీ జీవితం అలాగా గురి లేకుండా చేసుకుంటావు, నీకు ఒక లక్ష్యం లేదా, నీకు ఒక బాధ్యత లేదా, నీకు ఒక గురి లేదా, జీవితం విలువ తెలుసా అన్నాం అనుకోండి, మంచి మాటే చెప్తున్నామంట. లేదు, ఒక వ్యక్తి
ఏదైనా ఒక ఎంఎన్సీ కంపెనీలోనో ఒక ప్రభుత్వ ఉద్యోగంలోనో ఒక హై పెయిడ్ శాలరీ ఉన్నటువంటి కంపెనీలో చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎందుకు నీ జీవితాన్ని అలా వృధా చేసుకుంటున్నావు అన్నారు అనుకోండి, అలాగ అన్నవారిని తిడతారు. అతను మంచి స్థితిలోనే ఉన్నాడు, అలా ఎందుకు అంటారు? ఇప్పుడు దేవుడు అబ్రహాము గారిని చూసినప్పుడు లోకరీత్యా అబ్రహాము గారు సంపన్నుడైనప్పటికీ దేవునికి అబ్రహాము గారు గురిలేని జీవితంలా కనిపిస్తున్నారు. ఈరోజు దేవుని లేని జీవితాలు సంపన్నమైన, జ్ఞానమైన, పలుకుబడి ఉన్న వాళ్ళైనా, గొప్పవాళ్ళైనా దేవుని చిత్తంలో గురిలేని జీవితాలుగా ఉంటున్నాయి. ఇక్కడ అబ్రహాము గారిని కూర్చున్నటువంటి ఈ 4 వచనాల్లో ఈరోజు 4 పాఠాలు మనం చూసినప్పుడు అబ్రహాము గారికి గురిలేని జీవితానికి దేవుడు, అబ్బాయ్ నీవు గురిలేని జీవితాన్ని కలిగి ఉన్నావు. ఈరోజు మనం కూడా ఒకవేళ రక్షణ లేని స్థితిలో మనం ఉన్నట్లయితే, ఒకవేళ మనం సంపన్నులు కావచ్చు, చదువుకున్న వాళ్ళం కావచ్చు, అధికమైనటువంటి ఆదాయాన్ని సంపాదించిన వాళ్ళం కావచ్చు, దేవుడు లేని జీవితం ప్రసంగి గ్రంథకర్త అన్నట్టు సూర్యుని క్రింద జరిగినది సమస్తము వ్యర్థంగానే కనిపిస్తుంది. అందుకని దేవుడు ఆ గురి లేని జీవితాన్ని గురి కలిగిన జీవితంగా ఉంచటానికి ఈ 4 మాటలను చూస్తే మొట్టమొదటి వచనాన్ని చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. మనం భౌతికంగా ఆలోచన చేస్తే అబ్రహాము గారు ఉన్నటువంటి దేశంలో, అబ్రహాము గారు ఉన్నటువంటి గ్రామంలో, అబ్రహాము గారు ఉన్నటువంటి గృహంలో ఏ ఇబ్బంది లేదు. భౌతికంగా పేరు ప్రఖ్యాతి కలిగిన వారు, ఆ ఊళ్ళోనే పేరెనికి కలిగినటువంటి వారు, అలాంటి కుటుంబంలో ఏ లోటు లేదు. కానీ దేవుడు లక్ష్యం కొరకైనటువంటి పిలిపిస్తున్నారు. అబ్రహామా నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి వెళ్ళు. భౌతికంగా కూడా మనం పాఠాలు నేర్చుకునేటప్పుడు దీన్ని ఏమని చెప్పారు అంటే, ఇట్స్ కాల్ కంఫర్ట్ జోన్. మనిషి ఎప్పుడు కూడా అభివృద్ధిలోనికి రావాలి అంటే కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టాలి. చూడండి, చాలా మంది వారి కుటుంబాలని, వారి గ్రామాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న చాలా మంది మీ కుటుంబాలను విడిచి, మీ యొక్క గ్రామాలను విడిచి, నాన్నవారిని విడిచి దేశాలు దాటి వచ్చారంటే అప్రిషియేట్ చేయాలి. కొంతమంది అలా ఇష్టపడతారు. కష్టమైనా నష్టమైనా ఊరు దాటడం మేము ఇక్కడే ఉంటాము అని అంటారు. ఎందుకనంటే కంఫర్ట్ జోన్ ఉన్నంతలో కంఫర్ట్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కష్టం అనేది, ఇబ్బంది అనేది నేను ఫేస్ చేయడానికి ఇబ్బందిగా నేను పడుతున్నాను కనుక నేను ఇలాగే జీవిస్తాను. ఈ మొదటి వచనంలో చెప్పబడిన మాట ఏమిటంటే, అబ్రహామా నీకుండేటువంటి కంఫర్ట్ జోన్, ఏదైతే సౌలభ్యంతో కూడిన వాతావరణంలో ఉన్నావో దానిని విడిచిపెట్టి బయటకు రా. మానవ జీవితం కూడా అంతే. మానవ జీవితం ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో నేనున్నానా, సంపాదించుకున్నానా, తిన్నానా, రోజు వెళ్ళిపోయిందా అంతవరకే. అంటే దేవుడు చెప్పేది ఏమిటయ్యా అంటే, అలాంటి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. కష్టపడడం ఏమిటో, ఆ ఎదుర్కోవటం ఏమిటో అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మానవ జీవితానికి అర్థాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఇంగ్లీష్ కవి అన్నాడు కదా, వాడ రేవులో ఉంటే క్షేమకరంగా ఉంటుందట, కానీ వాడ యొక్క ఉద్దేశము రేవులో ఉండడానికి నిర్మించబడలేదు. అంతే కదా, వాడకి రేవులో ఉండగా ప్రమాదాలు ఏమైనా జరుగుతాయా? ఏమి జరగవు. వాడ ప్రయాణంలో ఉన్నప్పుడు, వాడ నడి సముద్రంలో ఉన్నప్పుడు, వాడ సరుకులతో ఎక్కువ ఉన్నప్పుడు, వాడ ప్రయాణంలో సముద్ర తుఫాన్లు వచ్చినప్పుడు ప్రమాదానికి లోనవుతూ ఉంటుంది. కానీ వాడ రేవులో ఉన్నప్పుడు చాలా భద్రంగా ఉంటుందట. భద్రంగా ఉంది కదా అని చెప్పేసి ఆ వాడను రేవులో పెట్టి కూర్చుంటామా? దాని ముందుకు తీసుకెళ్ళాలి. మానవ జీవితం కూడా అంతే. నేను ఏ పని చేయకుండా ఇక్కడే కూర్చున్నాను అన్నాం అనుకోండి, అలా కూర్చుంటే ఆ కూర్చున్నటువంటి స్థితిలో నేను సంతోషంగా ఉంటాను కనుక అనే ఉద్దేశంలో ముందుకు వెళ్ళకపోతే సోమరత అనమాట. ఈ మధ్యకాలంలో నేను ఒక దేశం వెళ్ళాను. ఆ దేశంలో ఒక యవనస్తుడు చాలా మంచి జీతం, అలాంటి మంచి జీతాన్ని విడిచి అతడు వెనక్కి వెళ్ళిపోయాడు రిజైన్ చేసి. రీజన్స్ ఏమిటని కనుక్కుంటే ఒకటే కారణం, విమానం ఎక్కటం భయం. చదువుకున్నవాడే, చాలా చదువుకున్నవాడు, హై పెయిడ్, కానీ ప్రాబ్లం ఏంటంటే విమానం ఎక్కటం భయం. ఇన్ కేస్ నేను ఇదే అబ్రాడ్లో, ఇదే ఫారెన్లో నేను కనుక సెటిల్ అయితే రేపొద్దుట నేను అటు ఇటు ప్రయాణం చేయవలసి ఉంటుంది. నా జీవితాంతం నేను ప్రయాణాలు చేయాలి కనుక విమానాలు ప్రయాణం చేయటం అనేది నా వల్ల పడదు కనుక నేను రిజైన్ చేసి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళాను. ఆ అబ్బాయిని నా దగ్గర తీసుకొచ్చారు కౌన్సిలింగ్ చేయమని. వాస్తవానికి నేను చెప్తాను, అబ్బాయి నాకు కూడా భయమే ఫ్లైట్ ఎక్కడం అనేది. అప్పుడు నేను కొన్ని ప్రశ్నించుకున్నాను. ఎందుకనంటే ఉదాహరణకి హైదరాబాద్ నుంచి
ఈ కువైట్ అనుకుందాం, కువైట్కి రోజుకి ఎన్ని ఫ్లైట్లు వస్తాయి మేబీ అనుకుందాం. మన భారతదేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కువైట్కి ఒక 10 ఫ్లైట్లు రాకపోకలు జరుగుతున్నాయి అనుకుందాం. నెలకి ఎన్ని జరుగుతున్నాయి? ఈ ఫ్లైట్స్ అనేటువంటి కువైట్కి ఇండియాకి జరుగుతున్నాయా? దేశంలో ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి? ఎన్ని ప్రాంతాల నుంచి ఎన్ని రకాలుగా వెళుతున్నాయి అంటే వేలాది విమానాలు ప్రయాణం చేస్తున్నాయి. అందులో లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ లేని భయం నాకెందుకు వచ్చింది? భయం ఉంటే ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తాయి కదా? ఇలా ఎంతమందికి లేని భయం నేనే గొప్పనా? నా ప్రాణమే గొప్పదా? మిగిలిన ప్రాణాలు గొప్పవు కాదా? ఇలా కొన్ని ప్రశ్నలు వేసుకుంటే భయం నుంచి బయటపడవచ్చు. కనుక నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడు. సమస్యలు ఎదుర్కోవటానికి మరణించేవారు ఎలాగో మరణిస్తారు, దారింట నడుస్తూ మరణిస్తారు. ఈ మధ్య కాలంలో మా సహవాసంలో ఒక విచారకరమైన సంఘటన. 6 ఏళ్ళు బాబు, చిన్న పిల్లోడు పిట్టగోడ పట్టుకుని ఏలబడుతుంటే ఆ గోడ విరిగి కాస్త మీద పడి ప్రాణాలు పోయింది. చిన్న పిల్లోడు. ఎవరు ఊహించగలరు? విమానాలే ఎక్కాల. కనుక ఆలోచన అనేటువంటిది మనిషి అనేక రకాలైనటువంటి భయాలతో ముందుకు రాకపోవటం. చాలా మంది యవనస్తులు చూస్తూ ఉంటాం, అబ్బాయి నువ్వు పలానా చోట, అమ్మో నేను అక్కడికి వెళితే నాకు ఈ భయాన్ని బట్టి నేను ఉద్యోగం చేయట్లేదు, నాకు ఈ భయాన్ని బట్టి ఇక్కడికి వెళ్ళట్లేదు, నాకు ఈ భయాన్ని బట్టి పని చేయట్లేదు, ఏదో భయాన్ని బట్టి అక్కడే నిలిచిపోవటం. కానీ జీవిత లక్ష్యం అది కాదు. జీవిత లక్ష్యం ఎలాంటిదయ్యా అన్నట్లయితే ఉన్న చోట నుంచి నువ్వు ముందుకు వెళ్ళాలి. దాని కొరకు ఇందులో ఈ అబ్రహాము గారి యొక్క జీవితాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, అబ్రహాము గారి జీవితంలో అప్పటి వరకు ఒక మాటలో చెప్పాలి అంటే ఒక కంఫర్ట్ జోన్, ఒక స్థిరమైనటువంటి నిర్ణయంలో ఉండిపోయారు. కానీ అక్కడి నుంచి బయటకు రావాలి. ఇలా బయటకు రావడానికి గల కారణాలను కూడా మనం చూసినట్లయితే, నువ్వెక్కడైతే ఉన్నావో ఆ స్థితి నుంచి మొదటగా అడుగైతే బయటపడాలి. జీవిత లక్ష్యం అనేది కొన్నిసార్లు సోమరిపోతనం, కొన్నిసార్లు అసమర్థత, కొన్నిసార్లు చేతగానితనం, కొన్నిసార్లు ఈ ఉన్నటువంటి దాంతో సంతృప్తిగా అంతవరకే ఉండడం, కొన్నిసార్లు మారు మనసు లేని స్థితి. ఆత్మీయ విషయాల్లో కూడా మనం ఆలోచన చేస్తే మనిషి ఉన్నటువంటి ప్రాచీన స్వభావం నుంచి ఎప్పుడైతే ముందుకు వస్తున్నాడో, రెండవది క్రొత్తదనం కోసం చూస్తాడు కదా. క్రొత్తదనం కావాలి, జీవితంలో క్రొత్తదనం కావాలి. ఎప్పటికప్పుడు మనిషి పరిణితి చెందుతూ ఉండాలి, మనిషి ఎదుగుతూ ఉండాలి. మనం కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, నేను చిన్నపిల్లవాడిగా ఉంటే నేను చిన్నపిల్లవాడు అని ఉంటుంది, పెద్దవాని అయ్యాక నేను పెద్దవాని వలె ఉన్నాను. చిన్నపిల్లవాడు పెద్దవాడు అయ్యాక మార్పు రావాలి. పెద్దవాడు అయ్యాక ఇంకా చిన్నపిల్లల చేష్టలు చేయకూడదు. మార్పు అనేది రావాలి. మానవ జీవితం యొక్క ఉద్దేశం అదే. జీవితంలో క్రొత్తదనం రావాలి. నీ ఆత్మీయ స్థితిలో క్రొత్తదనం కావాలి, మెచ్యూరిటీ రావాలి. మాటల్లో, చేతల్లో, నీ పనిలో, నీ ఫైనాన్షియల్ ప్లానింగ్స్లో, నీ కుటుంబ వ్యవహారాలు. మొదట్లో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత కాలంలో బాధ్యతాయుతంగా ఎదగాలి కదా. ఎప్పటిలాగే ఉండిపోకూడదు. ఉదాహరణకి పెళ్ళైనప్పుడు అనుకుందాం, పెళ్ళైన తర్వాత అంతా కొత్తగాను కొన్ని విమర్శలు, కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ వాటన్నింటినీ అధిగమించాలి. ఎందుకంటే ఎప్పుడూ అలా ఉండకూడదు. మానవ జీవితానికి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మనం నేర్చుకుంటూ జీవించాలి కదా. జీవితం అంటే నేర్చుకుంటూ జీవించటమే జీవితం. ఎప్పటి వారు అప్పుడు కొంతమంది విషయాలు నాకు తెలియదు, నాకు రాదు, అందరితో ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు. ప్రతి విషయంలో కూడా నేర్చుకోవాలి, జీవించాలి, నేర్చుకోవాలి, జీవించాలి. అదే జీవితం యొక్క ఉద్దేశం. అబ్రహాము గారిని అక్కడి నుంచి రావటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, ఇప్పటి వరకు నువ్వేది నేర్చుకున్నావో, ఇప్పటి వరకు ఏదైతే నువ్వు తెలుసని అనుకుంటున్నావో దాన్ని అక్కడ విడిచిపెట్టి మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి. మరింత కొత్త పని నువ్వు ప్రారంభించాలి. కొత్త సంగతుల్లో నువ్వు నడవాలి. మా ఆత్మీయ జీవితంలో కూడా మనం చూసినప్పుడు మనం చాలా వరకు కొన్నిసార్లు ఆత్మీయ అహంకారాన్ని కలిగి ఉంటాం. ఎందుకనంటే ఈ విషయంలో నేను బెస్ట్ అనుకుంటాను. కానీ దేవుడు ఇంకా మెరుగైన స్థితికి నేను నడిపించబోతున్నాను. దేవుడు నీ జీవితంలో ఇంకా గొప్ప తలంతులు ఇవ్వబోతున్నారు. ఇప్పుడున్న తలంతులతో సంతృప్తి చెంది ఇంతే నా జీవితం, ఇదే గొప్ప అని అనుకుంటే మనిషి ఎదగటం కష్టం. దాన్నే చాలా వరకు అహంకారం అంట. ఎప్పుడైతే అహంకారం వచ్చిందో మనిషికి ఈ విషయంలో నేను బెస్ట్ అని అనుకున్నాడో ఇక ముందుకు వెళ్ళలేడు. ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను చేయాలి, ఇంకా కొత్తగా ఉండాలని ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడిని నడిపిస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాన్ని చేయటంలో నీకుండేటువంటి కంఫర్ట్ జోన్, నాకు ఈ జీవితం చాలు అనుకుంటారు చాలామంది. కొంతమంది ఇంకా ప్రయత్నిస్తూ ఉంటారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి, నేను ఇంకా ఏదో చేయాలి అనేటువంటి తపన. అలాంటి తపన ఉండబట్టే మనం దావీదు గారిని చూసినట్లయితే ఆయన కంఫర్ట్ జోన్లో లేడు. ఆయన గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు రిస్క్
కదా. రిస్క్ అనే చెప్పాలి. ప్రాణాన్ని పణంగా పెట్టుకుని అందులో రాజు మొదలుకొని సామాన్యులు వారి అన్నదమ్ములు కూడా భయపడుతున్నారు, అమ్మో వాడికి ఎదురెళ్తున్నాడు. కానీ దావీదు గారిలో ఉన్నటువంటి గుణం ఏమిటంటే అందరూ కూర్చున్నారు కదా నేను కూర్చోవాలనేటువంటి ఉద్దేశం తనకు లేదు. యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటి ధైర్యం కలిగిన వాడు గనక ధైర్యంగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మోషేను గురించి మనం చూసినప్పుడు ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నాడు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ఈ ఎర్ర సముద్రానికి ఎదురుగా వెళ్ళాలి. ఇది ధైర్యం కదా. దేవుడు చెప్పారు, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ మనం పాటిస్తామా? ఉదాహరణకు అనుకుందాం, వెళ్ళి ఆ సముద్రాన్ని కర్ర పెట్టి కొట్టన్నారు. లోకానికి విచిత్రంగా అనిపిస్తుంది, కానీ అక్కడ కార్యం జరగాలి అంటే దేవుడు చెప్పిన మాటను ఈ కార్యం జరిగించే వ్యక్తి కూడా నమ్మాలి, విశ్వసించాలి. అంత విశ్వాసం ఉన్నగానికి అమ్మో ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు, నేను కర్ర తీసుకుని వెళ్ళి ఆ నీటి మీద కొట్టడం ఏదో చేస్తాను, అది జరగకపోతే ఈ జనం అందరూ ఊరుకుంటారా, మళ్ళీ మోసం చేస్తున్నామని నా మీద పడిపోతారు, ఎందుకు వచ్చింది రిస్క్ అని అనుకోలేదు. నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్ళారు. మీరు ఊరట నిలిచి ఉండండి అంతే. దేవుడు ఏం చెప్పాడో ఆ మాటను అక్కడికి వెళ్ళి చేసేసరికి ఆ సముద్రము 2 పాయలు అయింది. 6 నెలలు నడిచారు. అంటే తనకునేటువంటి సుఖవంతమైన ప్రాంతం నుంచి విడిచిపెట్టి ముందుకు రావాలి. దేవుడు మోషేను పిలిచినప్పుడు ఏదో రోజులు గడిచిపోతున్నాయి, మిద్యాన్ అరణ్యంలో గొర్రెలు కాల్చుకుంటున్నాడు, చక్కగా పూట వెళ్ళిపోతుంది, గొడవ లేదు, ఇబ్బంది లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మోషే ఆ పరిస్థితి నుంచి బయటకు రా, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రా, పోరాడాలి, యుద్ధం చేయాలి, నీలో ఉన్న తలంతులు ఉపయోగించాలి అని పిలిచినప్పుడు గొప్ప నాయకుడయ్యారు. అలాగే మనం చూసినప్పుడు మోషే విషయంలోనే కాకుండా దావీదు విషయంలోనే కాకుండా ఈరోజు నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు ఆ సమస్య నుంచి, అందుకే అబ్రహాముని మెసొపొతేమియా నుంచి నువ్వు బయటికి రా. ఈరోజు మనలో కూడా మన జీవితాల్లో కూడా ఒకవేళ ఏ బంధకం, ఏ సోమరితనం, ఏ అసమర్థత ఉండిపోతే దేవుడు పిలుస్తున్నారు, దాని నుంచి బయటకు రా. ఇక రెండవదిగా చూసినట్లయితే జీవిత లక్ష్యాల్లో 2వ వచనాన్ని మనం చూస్తే, 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలు. ఇక్కడ నేను చూస్తే నీవు ఆశీర్వాదముగా ఉందువు, నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించాను. 2వ కారణాన్ని మనం చూసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి పిలుస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు అనేకులను ఆశీర్వదించటానికి నిన్ను ఆశీర్వాదకారకంగా నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు కదా. సాధారణంగా దేవుడు ఆశీర్వాదాన్ని ఎలాగిస్తారు అని ఆలోచన చేస్తే, దేవుని ఆశీర్వాదాల్లో కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదైనా సహాయం చేయడానికి మేబీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ బంధువులు ఉండొచ్చు, స్నేహితులు, లేకపోతే మరెవరైనా ఉండొచ్చు. కానీ విశ్వాసంలో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దాని వెనుకున్నది దేవుడే కదా. కొన్నిసార్లు మనిషి చేసిన సహాయాన్ని మనిషిని గుర్తిస్తాం, కానీ దాని వెనుకున్న దేవుని గుర్తించాం కదా. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఎలా ఆశీర్వదిస్తారంటే, మనిషిని ఆశీర్వదించటానికి మనిషిని ఇక్కడ అదే అంటున్నారు, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా. అబ్రహాము ఎలాంటి వాడయ్యా అంటే ఇక మీదట అనేకులకు దీవెనకరంగా ఉపయోగించబోతున్నారు. ఈరోజు జీవిత లక్ష్యంలో దేవుడు కూడా నిన్ను, నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి కదా. క్రైస్తవుడు అనేవాడు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, అనేకులకు ప్రార్థించేవాడుగా ఉండాలి కదా. మన జీవితంలో ఉండేటువంటి లక్ష్యాలలో నేను అనేకులకు దీవెనకరంగా దేవుడు నన్ను పిలిచాడు. నా మాటల ద్వారా అనేక మంది ఆదరించబడాలి, నా సహాయం ద్వారా అనేక మంది మేలు పొందుకోవాలి, నేను ఇచ్చేటువంటి గైడెన్స్, నేను చూపించేటటువంటి మరొక విధమైన తలంతు ద్వారా అనేకులు దీవించబడాలి. కనుక దేవుని చిత్తంలో మానవ ఉద్దేశము ఏమై ఉన్నదయ్యా అన్నట్లయితే దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉండడానికి పిలిచారు. చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు గురించి మనం ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 35వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యగ్రంథం, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితేనని చెప్పాను. చాలు. ఇక్కడ చూస్తే అనేకులను రక్షించటానికి, అనేకులకు దేవుని ప్రేమ చూపించటానికి
అనేకులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు మన జీవిత లక్ష్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవిత లక్ష్యం ఏమిటయ్యా అని అంటే, నా వరకు నేను జీవిస్తున్నాను, నా ఉన్నంతలో నేను బ్రతుకుతున్నాను అంటే కుదరదట. నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. అబ్రహాము గారు ఆ మెసొపొతేమియా ప్రాంతంలో, ఆరాము ప్రాంతంలో తన వ్యాపారం ఏదో తను చేసుకుంటున్నారు, తనకు కలిగింది ఏదో తను సంతోషంగా ఉన్నారు. అన్యాయస్తుడేమి కాదు, న్యాయస్తుడే. కానీ దేవుడు ఆ జీవితానికి సంతృప్తి పడట్లేదు. అయ్యా, నీ జీవితం అంతవరకే ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీవు అనేక జనాంగములకు తండ్రిగా ఉండబోతున్నావు. కేవలం నువ్వు ఉండేటువంటి కంఫర్ట్ జోన్లో, నీవున్న గ్రామంలో, నీవున్న ప్రాంతంలో, నీ వృత్తిలో నువ్వు బ్రతికితే గొప్పే ఉంది. నీ జీవిత లక్ష్యం అది కాదు. ఈరోజు ఎవరైనా, ఈరోజు పుట్టినరోజు చేసుకునేటువంటి వ్యక్తే కావచ్చు, ఇక్కడ ఉన్న మనమే కావచ్చు, మన జీవిత ఉద్దేశం ఏమిటయ్యా అంటే, మన ద్వారా దేవుడు అనేక రీతులుగా దీవించాలి అనేక మందిని. అది ఆర్థికంగానే కాదు, లేకపోతే మరొక విధంగానే కాదు, కానీ స్వార్థ ద్వారా అనేకులు రక్షింపబడాలి. నీ ప్రార్థనల ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ నడిపింపు ద్వారా దేవుడు అనేకుల్ని దీవించాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఒకవేళ కనుక నీ జీవితంలో ఆ భావం లేకపోతే దేవుడు చెప్తున్నారు, నీ జీవిత లక్ష్యాన్ని నీవు ఎరిగి ఉండలేదు అనే విషయాన్ని. కనుక ప్రియులారా, మనం జీవిత లక్ష్యంలో ఈ 2వ వచనంలో అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా, నీ ద్వారా అనేకులు దీవించబడాలి. నీకు ఒక లక్ష్యం ఉంది, దేవుని చిత్తం లక్ష్యం ఉంది. కనుక ఈరోజు మన అందరి పట్ల కూడా దేవునికి ఒక లక్ష్యం ఉంది. 3వ వచనాన్ని మనం చూస్తే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా. రైట్, ఇక్కడ చూస్తే 3వ విషయం ఏమిటయ్యా అంటే, బ్లెస్సింగ్ పర్పస్ లో 3వ అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, నిన్ను దీవించువారు దీవించబడుదురు, నిన్ను శపించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నారు. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని చిత్తంలో మానవ జీవిత ప్రయత్నాలలో మానవుడు జీవించేటప్పుడు భూమి యొక్క సమస్త జాతులు ఒక వంశము ద్వారా, ఒక వ్యక్తి ద్వారా ఆశీర్వదింపబడడం అని అంటే, గలతీ పత్రికలో ఈయన క్రీస్తుని గురించే అని పౌలు గారు చెప్తారు. జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు యొక్క ఉద్దేశాలు మానవ జీవితాల్లో అందించడం కొరకే దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను పిలిచాడు కదా. మన పేతురు గారు అంటారు కదా, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నారు. మనల్ని ఎందుకు పిలిచారట? ఎందుకు రక్తంతో కడిగారట? ఎందుకు వెలుగుగా మార్చారట? ఎందుకు ఉప్పుగా రుచిగా మార్చారట? అనేకులకు ఆ మాధుర్యాన్ని ఇవ్వటానికి. అనేకులకు నీ జీవితము ఇట్స్ ఎ పర్పస్. నువ్వు పనిచేసే చోట, నువ్వు నివాసం ఉండే చోట చాలా మంది చూస్తూ ఉంటాం. వాళ్ళు పనిచేసే చోట జగడాలు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ నివాసం ఉన్న చోట అందరికీ విరోధమే, అందరికీ పగగానే ఉంటారు. కానీ దేవుడు అందుకొరకు మనల్ని ఏర్పాటు చేయలేదు కదా. నీ జీవితము పరిమళ వాసనగా ఉండాలట, నీ జీవితము మాదిరికరంగా ఉండాలి, నీ జీవితము సాక్షాత్మై ఉండాలి కదా. అందుకే మన మాటను వర్ణించారు, మన నడతను వర్ణించారు, మన చూపును వర్ణించారు, మన యొక్క జీవితాన్ని, అంతరంగ స్వభావాన్ని, సమస్తాన్ని కూడా వర్ణించడానికి గల కారణం ఏమిటంటే, ఆ రీతిగా వక్ర జనాంగము మధ్య ఆ నిరపరాధులై మీరు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇదే అనేకులకు దీవెన కాదు. దీవెన అంటే నీ జేబులో ఉన్న డబ్బులు ఇచ్చి దీవెన కాదు కదా, నువ్వేదో త్యాగం చేసి దీవెన కాదు. నీ మాదిరి అయినటువంటి జీవితము అనేకులకు మాదిరికరంగా ఉండాలి. అబ్రహాము జీవితాన్ని మనం వింటున్నప్పుడు అబ్రహాము అనేకులకు దీవెనకరమయ్యారు. ఒకటి, క్రీస్తు ప్రభువులో అనేటువంటి ప్రవచనం నెరవేర్పు చూస్తే 2వ కోణం మనం చూడొచ్చు. అబ్రహాము గారి ద్వారా దీవెన అంటే, మనం పాఠం నేర్చుకునేటప్పుడు మనకు ఒక భావం ఉంటుంది. అబ్రహాము గారు దేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా దీవించబడ్డాడు. ఇట్స్ వెరీ క్లియర్ స్టేట్మెంట్. అబ్రహాము గారు దేవుని ఆజ్ఞను లోబడటం ద్వారా 1000 తరముల వరకు దీవించబడ్డాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆజ్ఞను ఆశీర్వాదాన్ని వేరుగా చూడలేదు. ఆజ్ఞ ఎక్కడ ఉందో ఆశీర్వాదం అక్కడే ఉంటుంది. ఆజ్ఞను నెరవేర్చిన వారిలో, ఆజ్ఞకు లోబడిన వాడిలో, విధేయత చూపిన వారిలో అబ్రహాము ప్రథముడుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అని పిలువబడడానికి గల కారణం ఏమిటంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది, నీతిమంతుడయ్యాడు. ఎందుకని? దేవుడు చెప్పింది పరిపూర్ణంగా విశ్వసించాడు కనుక.
అలా విశ్వసించటాన్ని బట్టి తాత్కాలికమైన ఆశీర్వాదాలు కాకుండా 1000 తరములకు సరిపడ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు మనం ఆ ఉద్దేశాన్ని, ఆ ఉదాంతాన్ని తెలుసుకున్న ప్రతిసారి కూడా అబ్రహాము భూమి యొక్క సమస్త జాతులకు కూడా ఇస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం అందరం కూడా అనుకుంటాం అబ్రహాము గారు లోబడ్డారు కనుక ఆశీర్వదింపబడ్డారు, మనము లోబడితే మనము ఆశీర్వదింపబడతాం. అంటే అబ్రహాము గారు ఆశీర్వాదానికి మాదిరి అయి ఉన్నారు. ఇట్స్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు అబ్రహాము గారి యొక్క ఉదాంతాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన భావం, లోకానికి ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ అలా క్రియేట్ చేశారు. మీరు యూదుల్లోకి వెళ్ళండి, ముస్లిమ్స్లోకి వెళ్ళండి, క్రైస్తవుల్లోకి వెళ్ళండి, 3 జాతులకు కూడా అబ్రహాము గారు రోల్ మోడల్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఈ 3 జాతులు కూడా ఇప్పటికీ కూడా యూదులు అబ్రహాము గారి సంతానం అని చెప్పుకుంటారు, అలాగే ముస్లిమ్స్ అబ్రహాము గారి సంతానం అని చెప్పుకుంటారు, క్రైస్తవులు కూడా అబ్రహాము గారి సంతానం. అంటే భూమి యొక్క సమస్త జాతులు ఆయన ద్వారా ఆశీర్వదింపబడడం అంటే ఆయన గురించి ఇప్పటికీ చర్చించాలి. అంత గొప్ప విశ్వాసం అనమాట. అంటే ఇప్పుడు ఆయన నుంచి వీళ్ళందరూ తెలుసుకునేది ఏముంది, ఇప్పుడు దేవుని యందు విధేయత కలిగి ఉండటం అనేది ఆశీర్వాదానికి కారణం. అదే చెప్తున్నారు 3వ ఉద్దేశంలో. ఈరోజు మానవ జీవితాల్లో మన ఉద్దేశం ఏమిటాయి అంటే నేను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా సాక్ష్యం అనేక మంది వినాలి, నా మాదిరి అనేక మంది చూడాలి, దేవుని యందు విధేయత కలిగి ఉండటం ద్వారా నేను ఏ రీతిగా అభివృద్ధి చెందానో, ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డానో నేను ఒక పాఠం కావాలి. ఈరోజు వక్ర జనాంగం అనే మాట ఉపయోగించడానికి గల కారణం ఏమిటంటే లోకంలో చాలా రకాల అభివృద్ధుల గురించి పరిగెడుతూ ఉన్నారు, లోక భాషల వెంబడి పరిగెడుతూ ఉన్నారు, నష్టపోతున్నారు, మోసపోతున్నారు, పడిపోతున్నారు, అన్ని రకాలు అయిపోతున్నారు. అయితే దాని యొక్క ఉద్దేశం అనేటువంటిది పూర్తిగా అర్థం కావట్లేదు. ఒక క్రైస్తవుడిగా జీవిత విలువల గురించి తెలియపరచవలసిన వ్యక్తిగా ఉండాలి. జీవిత విలువలను గురించి వ్యక్తిగా లోకానికి మాదిరి చూపించాలి. అదే ఆశీర్వాదం కదా. ఈరోజు ఒక వ్యక్తిగా ఆర్థిక విషయాల్లో ఒక నియంత్రణ, ఆత్మీయ విషయాల్లో నియంత్రణ, నీ జీవితం ఒక మాదిరికరంగా జీవించేటప్పుడు పరిగెత్తే వ్యక్తి ఆయన చూడాలి. లోకమంతా పరిగెడుతుంటే ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నాడు, ఈ వ్యక్తిలో ఉన్న ధైర్యం ఏమిటి, ఈ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏమిటి. నేను ఇంతకు మునుపు గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. గవర్నమెంట్ జాబ్ చేస్తే అక్కడ రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఆ బెనిఫిట్స్ తీసుకోవడానికి చాలామంది వచ్చి చాలా నిరుత్సాహంగా వెళ్ళటం, వాళ్ళ కాల్కులేషన్స్లో కొన్ని ప్రశ్నలు అడగటం, నాకు ఎంత వస్తుంది, ఈ ఫిక్షన్ ఎంత సెట్ చేస్తారు, నాకు వచ్చేటువంటి పిఎఫ్ ఎంత వస్తుంది, ఇవన్నీ గ్రాడ్యుయేటీ ఎంత వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళకేవో లెక్కలు ఉంటూ ఉంటాయి. ఆ లెక్కలన్నీ అయిన తర్వాత అయ్యో నేను ఇంకా ఎంత వస్తుంది అనుకున్నాను కానీ ఎంతే వచ్చిందా, ఏదో ఒక నిరుత్సాహం. ఎప్పుడు వస్తుందండి, ఇంకా టైం పడుతుంది, అమ్మో ఇంకా త్వరగా రాదా, నాకు చాలా పనులు ఉన్నాయి, ఏదో ఒక నిరుత్సాహం. సడన్గా ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి నన్ను తన యొక్క శాలరీకి సంబంధించినవన్నీ కూడా చెప్పినప్పుడు, తన గ్రాడ్యుయేటీ అన్ని నేను కాల్కులేట్ చూపించినప్పుడు ఎంత వస్తుంది అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, చాలా నవ్వుతుంది, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి, ఇంత ఆదాయం వస్తుందని నేను అనుకోలేదు అని. అప్పుడు నేను అన్నాను, నాకు తెలిసిన లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు ఇంత సంతృప్తి చెందిన వ్యక్తి, నిన్నే చూశాను, ఎందుకు అలాగా సంతృప్తి చెందావు, నిజంగా సంతృప్తి చెందావా లేకపోతే పైకి నటిస్తున్నావా అని. లేదండి, నా ప్రభు నాకు నేర్పించిన పాఠం అండి, సంతృప్తి కలిగి ఉండమన్నారు, నేనేవో లెక్కలు వేసుకుంటాను, అవన్నీ కాదు, నాకు ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉండ ప్రయాసపడుతున్నాను, నేను ట్రై చేస్తున్నానని ఒక మంచి మాట చెప్పాను కదా. రియల్గా ఆ వ్యక్తి చెప్పిన మాట చాలా సంతోషమైంది. ఈరోజు మనకు కలిగిన దాంతో అనేక మందిలో ఒక వ్యక్తి ఇలా వ్యత్యాసంగా ఆలోచించగలుగుతాడు. అందుకే క్రైస్తవుడు అనేటువంటి వాడు ఆ డిఫరెన్స్ లోకానికి చూపించాలి. ఆ డిఫరెన్స్ చూపించాలి అంటే లోకంలో కలిసిపోయేవాడు క్రైస్తవుడు కాదు. ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఒక్కొక్క విషయంలో అవసరం లేని అనర్థమైంది నాకు వద్దని చెప్పగలిగిన వాడు, లోకపు ఆ ఎండమావులు వెంట పరిగెట్టని వాడు క్రైస్తవుడు. అంటే డిఫరెన్స్ చూపించాలి. లోకం పరిగెట్టేటప్పుడు ఈ లోకం ఇలా ఉంటుంది. అందుకే నోవాహు గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తరం వారిలో నోవాహు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. అలాగే జీవిత లక్ష్యంలో అబ్రహాము గారు కూడా ఒక ప్రత్యేకమైన లక్ష్యం కదా. మనం చూస్తాం, మన దినం పాఠంలో మనం నేర్చుకున్న సొదొమ రాజు వచ్చి అయ్యా ఇదిగో ఆ జనాంగాన్ని ఇచ్చి ఆస్తంతో నువ్వు తీసుకో అన్నప్పుడు డిఫరెన్స్ చూపిస్తాడు. అక్కడ ఆత్మవిశ్వాసం కలిగిన వాడు కనుక నీ వల్ల నేను ధనవంతుడయ్యానని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు కనుక ఇందులో నూలు పోగైనా చెప్పులు వారైనా నాకు అవసరం లేదు, వెళ్ళిపోమని.
అంటే డిఫరెన్స్ అనేటువంటిది చూపించడం కదా. లోకంలో ఆస్తి అన్నాం అనుకోండి, ఏమంటాం? ఆస్తి ఇస్తే ఎవరు వద్దంటారండి బాబు అంటాం. కానీ అది న్యాయసమ్మతమా, అర్హత ఉందా, ఈ విషయాల్లో యథార్థంగా ప్రవర్తించగలిగిన వారిగా ఉండాలి. అందుకని ఆశీర్వాదానికి కారణంగా ఉండడం అంటే లోకంలో 100 రకాల కారణాలు ఉన్నా అబ్రహాం గారిలో చూసినప్పుడు ఆలస్యం అవుతుంది. విశ్వాసం ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. లోకం ఇచ్చే ఆశీర్వాదానికి డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు తాత్కాలికంగా వెనువెంటనే జరగకపోవచ్చు, కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ విధంగా ఆశీర్వాదం అనేది తన బిడ్డల తరంతరానికి ఈ రోజుకి వాక్య ప్రకారంగా అబ్రహాం గారి యొక్క ఆశీర్వాదంలో మనం కూడా భాగస్థులై ఉన్నాం. అంటే అబ్రహాం గారి యొక్క వారసులుగా ఎంచబడుతున్నాం. అది 3వ లక్ష్యంగా చూస్తున్నాం. 4వ లక్ష్యాన్ని మనం చూస్తే 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. రైట్. ఈ 4వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే మానవ జీవితంలో చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, స్పష్టతగా ఉంటాయి. అబ్రహాము గారిని ఈ పిలిచేసరికి అబ్రహాము గారి వయసు అక్షరాల 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలలో ఇక్కడ యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. ఇక్కడ హారాను ప్రాంతం నుంచి అబ్రహాము గారు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనం చూడాలి. నీ వయసు ఎంతైనా, నీ ఆదాయం ఎంతైనా, నీ చదువు ఎంతైనా దేవుని ఆజ్ఞకు లోబడటమే మానవ జీవిత లక్ష్యం. మానవ జీవిత లక్ష్యం. ఈ మానవ జీవిత లక్ష్యంలో ఇక్కడ పర్పస్ అనేది ఒకవేళ అందుకు గల కారణం ఏమిటి, అందుకు గల ఉపయోగం ఏమిటి, రకరకాల కారణాలు వెతుకుతూ ఉంటాం. కానీ అబ్రహాము గారు వెతికిన కారణం ఏమిటంటే ఆ మాటకు నేను లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. ఈరోజు మనం అందరం కూడా మన జీవితాల్లో మనకు ఉండేటువంటి వృత్తి, వ్యాపారము, లేకపోతే మరొకటి ఇంకొక రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నప్పటికీ కూడా దేవునికి మాటకు లోబడటమే. దేవుని మాట లేకపోతే నీ యొక్క ఉద్దేశమా, నీ చిత్తమా, దేవుని చిత్తమా. గెత్సెమనే తోటలో ప్రభువారు చెప్పినటువంటి మాట మనం గుర్తు తెచ్చుకుంటే, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించాలి అన్న. మన జీవితాల్లో కూడా మనం చాలా వరకు మన సొంత ఆలోచనతో కాకుండా దేవుని చిత్తానికి లోబడేటువంటి ప్రయత్నం చేసినట్లయితే జీవితంలో మంచి ఫలితాలతో పాటుగా జీవిత లక్ష్యాలను మనం నెరవేర్చుకుంటాం. కనుక ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ఏం పేరు, జేమ్స్ గారే కానీ జేమ్స్ గారితో ఉన్నటువంటి మనమందరమే కానీ జీవిత లక్ష్యాలను ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈ 4 వచనాల్లో అబ్రహాము గారి యొక్క జీవిత లక్ష్యాన్ని దేవుడు నిర్దేశిస్తున్నాడు. అలాగే ఈరోజు దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా నిర్దేశిస్తూ ఉండాలి. ప్రభు మాట వినాలి. ప్రభు స్వరం విన్నారు కనుక ఈ పనులన్నీ జరిగినాయి. అసలు ప్రభు స్వరమే వినలేదు అనుకుందాం, మనం దేవుని ఆజ్ఞలే వినలేదు అనుకుందాం, మనకి ఎప్పటికీ అర్థం కాదు. దేవుని యొక్క ఆజ్ఞలు విన్నారు కనుక ఇంత గొప్ప స్థితిని అబ్రహాము గారు చూడగలిగారు. ఇది మానవ జీవిత లక్ష్యం. కనుక ప్రియులారా, మరి మన జీవితాల్లో అట్టి లక్ష్యాన్ని కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు చిత్తాన్ని కలిగి ఉందాం. దేవుడు దీవించును గాక. మరి విశేషంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి యవన బిడ్డను దేవుడు మరిన్ని ఆశీర్వాదాలతో నింపి మరిన్ని సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటానికి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.